లో అన్న మనం ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? అంటే ఈ తమిళ్ ఇండస్ట్రీలో గానీ, లేదు బాలీవుడ్‌లో గానీ, ఇలా పెద్ద పెద్ద నాయకుల్ని కించపరిచే విధంగా వాళ్ళ లాంగ్వేజ్‌ని వాడడం ఇట్లాంటిది ఎక్కడన్నా కనిపిస్తదా? అంతకు లేదండి. కొన్ని సందర్భాల్లో తమిళ్‌లో కావేరీ జలాల గురించి కానీ కావేరీ డైలాగ్ చెప్పినప్పుడు వాళ్ళు వీళ్ళు అభ్యంతరాలు చెప్పుకోవడం అంత చిన్నగా ఉంటుంది. పోలరైజ్ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బయట చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో వేరే తీసి చూడలేదు. సినిమా ఇండస్ట్రీనే పొలిటికల్ ఇండస్ట్రీ వేరు చేసి చూడలేదు. అయినా కూడా ఆడ సినిమాలనే చూస్తారు. ఒకటి రెండు సందర్భాలు లేదో సినిమా రిలీజ్ కాకుండా చూడడం అదేదో చూసిన హీరో నాయకుల్ని కించపరిచే విధంగా ఇంతవరకు జరగలేదు. నా దృష్టికి అయితే లేదు, వాస్తవానికి జరగదు. ఇక్కడ మాత్రం టార్గెటెడ్గా, ఎందుకంటే మాకు ఆ పెత్తనం ఉంది, మాకు కమాండింగ్ ఉంది దాని మీద. మేమేం చెప్తే జనం అదే చూస్తారు, అదే నిజం అని అనుకుంటుంటారు. అనేలా చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. అయితే ఇక్కడ పర్మిషన్తో పాటు అభ్యంతరాలకు విలువ ఇవ్వాలని స్పష్టంగా చెప్తున్నాం. గతంలో కూడా మన దాంట్లో వచ్చినప్పుడు ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అనేటి మన మగధుడి సినిమా పాట, మగధి సినిమా పాటప్పుడు కూడా మన శ్రీకాకుళం గాయకుడు వంగపండి గారు కూడా అభ్యంతరం చెప్పిండు. నా పాటకు విలువ ఉంది, అదొక సామాన్య ప్రజల తిరుగుబాటు గురించి, ప్రజల సమస్యల గురించి వచ్చే పదం, అది నువ్వు తీసుకెళ్ళి డ్యూయెట్లో పెట్టారు. అక్కడే వల్గర్ పాటలు కూడా. అయినా కూడా అభ్యంతరం చెప్తే వాళ్ళతను పిలిచి కన్విన్స్ చేసి సంజయ్ చెప్పి క్షమాపణ అడిగి ఆయన ద్వారా నో అబ్జెక్షన్ తీసుకున్నారు. అంటే వాళ్ళ పాటలకు వాళ్ళ పదాలకేమో డ్యూయెట్లో వానికి వచ్చినాయి, మా పదాలు మాత్రం వల్గర్ పాట వ్యాంపు పాటలకు వస్తాయని అభ్యంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తీశారు. ఇంకొకటి, ఆ పదం తీసేయడం వల్ల ఆ సినిమా పాటలో కానీ సినిమా మొత్తం సారాంశంలో మార్పు ఏం జరగదు. ఇతనికి పోయేటి కోట్లు కానీ లక్షలు కానీ ఏం లేదు, జస్ట్ ఎడిటింగ్ కట్టింగ్ అంతే. అంతవరకు వచ్చి 10 రోజులు అయినా కూడా ఈ రోజు కూడా ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఇంకా వేడుక చూస్తున్నారు. ఇంకా రగిలిపోతే సినిమా పబ్లిసిటీ వస్తుంది అనుకుని, కానీ ఇట్లా పిచ్చి పబ్లిసిటీ హైప్తో వచ్చిన సినిమాలు, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు వందలాది ఉన్నాయి. ఇప్పుడు మన లిస్ట్ చెప్తే బాబోయకుండా ఆ సినిమా ఫ్లాప్ అయిన విషయాలు. కానీ నిజం మాట్లాడుకోవాలంటే వాళ్ళు సక్సెసే కదా, మనలాంటి వాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. వాపుకు బల్పుకు తేడా ఉంటుందండి. వాపుకు వేరు, బల్పు వేరు, అది తెలుసుకోగలరు. ఎందుకంటే ఇంత చెప్పిన చాలా హైప్తో వచ్చిన సినిమాలు అట్టర్ ఫ్లాప్. టికెట్ కొంటానికి కూడా 30 రూపాయల టికెట్ కూడా కొనకుండా 3 లక్షలు కూడా కలెక్షన్ కానీ 30 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి. అది మన ఇప్పుడు నిన్నటి పెద్ద హీరో అంటే మనకి ఇప్పుడు పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపరచుడు అవుతుంది. కానీ అంటే హైప్ అనేది దృష్టిని మళ్లించగలుగుతుంది కానీ ఆకర్షించగలుగుతుంది కానీ సినిమాని హిట్ చెయ్యదు. నీకు బిజినెస్ చేయడానికో ఇంటెన్షన్గా ఎవరైనా వస్తారా ఉందని ఆల్రెడీ పూరి జగన్ గారి సినిమాలు వరుసగా ఫ్లాప్ ఉండడంతో మనం అట్లా కూడా మనం చిన్నపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం చెప్తున్నాడు, ఈ బిజినెస్ టెక్నిక్స్ ఉపయోగించిన కొనేవాడు పిచ్చోడు కాదు. గతంలో లైగర్ సినిమా విషయంలో అందరూ ఎట్లా తిరుగుబాటు చేశారో అంత ఈజీగా నమ్మరు. కావచ్చేనేమో చీప్ టెక్నిక్గా దీన్ని ఏమన్నా ట్రిక్ ప్లే చేస్తున్నారేమో, కానీ ఖచ్చితంగా ఇది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అది వితిక్షణం. అంటే ఉన్న స్థలంగానే అది విత్డ్రా చేసి క్షమాపణ చెప్పి నోటీస్ ఇవ్వడమో లేదా ప్రెస్ మీట్ పెట్టో దాన్ని విత్డ్రా చేస్తున్నట్టు చెప్తే బాగుంటుందని నా ఆశ. సతీష్ గారు, మీకు పోలీసుల నుంచి వచ్చిన అష్యూరెన్స్ ఏంటి? వాళ్ళ మీద ఏమైనా కేసు ఫైల్ చేసిరా లేకపోతే ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారని మీకు ఇన్ఫర్మేషన్? మనం ఇది తెలుసుకున్న వెంటనే కూడా మనం చాలా